అనే అసోసియేషన్ ప్రారంభించి లంక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. మరి కొద్ది రోజులుగా మరి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది అసోసియేషన్. అలాగే రాజమహేంద్రవరం పరిధిలో ఉండే ప్రజల సౌకర్యార్థం కొన్ని సమస్యల్ని కూడా ఈ అసోసియేషన్ ఎత్తుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున ఈ డీలక్స్ సెంటర్లో మరి ఇంతవరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఇక్కడ పాఠశాలలకు ఎంత ఇబ్బందిగా ఉంది అనే సమస్య మీద మేము ముందుకు వచ్చాం. అయితే మరి 75 సంవత్సరాలు అవుతున్నా స్వాతంత్ర్యం వచ్చి ఇక్కడ పుష్కరాలు సంబంధించి ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే గోదావరి నడి ఒడ్డున పక్క రోడ్డు, మెయిన్ రోడ్డు ఇది. రాజమహేంద్రవరానికి చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో ఉండే ప్రజలు రావాలంటే చాలా ఇంపార్టెంట్ సెంటర్. అయితే మరి ఇటువంటి ఇంపార్టెంట్ సెంటర్ని ఎన్నో పుష్కరాలు జరిగినాయి. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. మరి అయితే గోదావరికి పక్కన ఉన్న రోడ్డు, మెయిన్ రోడ్డుకే సరైన సౌకర్యం కల్పించలేకపోయింది ఇంతకాలం చేసిన ప్రభుత్వాలు. మరి అయితే ఇప్పుడు చూస్తున్నారు మీరు వీడియో ద్వారా, అది రోడ్డు ఆఫ్ చేసి 2 ఏళ్లకు పైన అయింది. మరి అయితే ప్రభుత్వం, మున్సిపాలిటీ వారు కూడా ఇటువంటి ఇంపార్టెంట్ రోడ్డుని ఏ విధంగా స్పందించాలి, యుద్ధ ప్రాతిపదికం మీద కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మరి అంత నిర్లక్ష్యం చేయవలసిన పని ఏమిటి? ఇంపార్టెంట్ రోడ్డుకి 2 ఏళ్ల నుంచి రోడ్డుని అసలు నడకనేదే ఆఫ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితులు మరి స్పందించకపోతే ఇంకా మేము మున్సిపాలిటీ మీద, వివిధ దీనికి సంబంధించిన ఆఫీసర్స్ మీద, ఆఫీసుల వద్దకు కూడా వచ్చి మేము ఒత్తిడి చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి గమనించండి. అలాగే ప్రజలు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా ఇటువంటి ఇబ్బందికరమైన సమస్యలుంటే మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. మేము మున్సిపాలిటీని ఆ సమస్యకి తగ్గ అధికారులను నిలదీసే కార్యక్రమం, వెంటనే వర్క్ అయ్యే కార్యక్రమం మేము వాళ్ళని ఒత్తిడి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. ఇంతవరకు మీరు వీడియో ద్వారా చూశారు. కొన్ని ఇక్కడ ఇబ్బందికరమైన ట్రాఫిక్కి, మనుషులు వెళ్ళడానికి, వెహికల్స్ వెళ్ళడానికి ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో వీడియో ద్వారా చూశారు. అయితే మరి ఇంత ఇబ్బందికరంగా ఉన్న ఒక్కరోజు, 2వ రోజు, కానీ 2 ఏళ్లుగా ఇదే సమస్య ఇక్కడ కంటిన్యూ అవుతుందంటే అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ ఏ విధంగా స్పందించాలో అర్థం చేసుకోండి. కనుక ఇన్ని రోజుల తర్వాత మరి మా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పందించింది. ఇప్పటికైనా మీరు దాన్ని పట్టించుకొని యుద్ధ ప్రాతిపదికం మీద చేయండి. ఎన్నో ప్రమాదాలు కూడా గురవుతున్నారు. అందువల్ల అర్థం చేసుకుని వెంటనే స్పందించాలని కోరుతున్నాం. ఈ డీలక్స్ సెంటర్ అనేది స్వతంత్రం రాకముందు నుంచి కూడా డీలక్స్ రోడ్లో ఉండి దీన్ని సెంటర్గా భావించేవారు. అది ఏంటో కానీ మన రాజమండ్రి యొక్క దుర్దశ 25 సంవత్సరాలు అయింది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించే గవర్నమెంట్. మరి ఇవాళ వరకు కూడా ఏ సమస్య చూసినా ఎక్కడ సమస్య అక్కడే ఉండింది తప్ప కార్పొరేషన్ పరిధిలో దీని డెవలప్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. మరి ఇక్కడ రోడ్డు 60 అడుగుల రోడ్డు ఉంటే, అటు ఇటు ఫుట్పాత్లు ఉంటే పాదచారులు నడవడానికి అవకాశం లేకుండా ఆ ఫుట్పాత్ ముందున్నటువంటి వ్యాపారస్తులు ఆ ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులు నడవకుండా చేయడం వల్ల, దాని తర్వాత ఫుట్పాత్ వ్యాపారస్తులు బళ్ళు పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరి వర్షం వస్తే ఇక్కడ శానిటైజర్ కార్లు ముందుకుపోయే పరిస్థితి. ఏ రోజు వర్షం వచ్చినా 1 గంట వర్షం వస్తే చాలు కారు పూర్తిగా కనబడకుండా శ్యామలా సెంటర్లో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఆ రోజు నుంచి కూడా 25-30 ఏళ్ళగా కార్పొరేషన్ అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డ్రైనేజ్ వ్యవస్థని పాఠశాలను చేయలేదు. మరి ఈ సమస్యలు ఇలాగ రాజమండ్రి మొత్తం మీద చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఇటువంటి సమస్యలు ఏమంటే మా పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున బాధ్యతగా తీసుకుని దీనికి సంబంధించినటువంటి అధికారుల మీద
ఒత్తిడి చేసి ఆ సమస్యని పరిష్కారం దిశగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందువల్ల రాజమండ్రిలో ఎక్కడైనా ఇటువంటి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉండేటట్లయితే మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పూర్వ పరిష్కారం చేయగలమని చెప్పి మేము అందరికీ తెలియదు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకి అవసరమైనటువంటి విషయాల పట్ల మున్సిపల్ అధికారులు, ఇక్కడ పోలీస్ అధికారులు, అట్లాగే స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుపోయి ఇక్కడ వ్యవహరిస్తున్నారంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ నిత్యం ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఆ కొబ్బరికాయల దుకాణాల దగ్గర నుంచి సాయికృష్ణ థియేటర్, ఇట్లా శామ్రాటైజ్ థియేటర్ మొత్తం అంతా కూడా టోటల్గా 2 ఇయర్స్ వరకు కూడా ఈ రోజు వరకు కూడా అది ఓపెన్ చేయలేదు. ఇక్కడ ప్రొక్లైన్ ఒకటి రోడ్డు గడ్డగా పెట్టి దిమ్మలు, సిమెంట్ దిమ్మలు పెట్టి అక్కడ ఎందుకో ఆ రకమైనటువంటి ఏం పనులు జరుగుతున్నాయంటే అది ఎవరికి కూడా ఆరా లేనటువంటి పనులు. నిత్యం మట్టికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలి. లేదు పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఒక రీతిలో స్పందించి ప్రజలతో ఒక రీతిలో ఒక ఉద్యమంగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సమస్యలకి అధికారులు పరిష్కరించే వరకు కూడా పోరాడతామని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.